గుజరాత్ అహ్మదాబాద్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ప్రక్రియలో ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. లండన్లోని గ్యాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం టేకాఫ్ అయిన కాసేపటికి అహ్మదాబాద్ విమానాశ్రయ సమీపంలోని మేఘానీ నగర్ అనే నివాస ప్రాంతంలో కుప్పకూలింది. అయితే ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడిని కించపరచారని, వారిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. గత కొంతకాలంగా పంచాయతీలకు నిధులు అందడం లేదని, క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు గత 16 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల కావడం లేదని, నిధుల కొరత కారణంగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను నడిపేందుకు కూడా డీజిల్ లేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుందని, సుపరిపాలనలో తొలి అడుగు పడిందని, విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించిందని తెలిపారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉద్యోగాల విషయంలో మెగా డిఎస్పీ ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేస్తోందని, గడిచిన 10 ఏళ్లలో రాని పెట్టుబడులు ఈ ఏడాది కాలంలో తీసుకురావడం జరిగిందని అన్నారు. 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 8.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజును అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి విశాఖ జిల్లాలో అరెస్ట్ అయిన జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజును పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా సాగిస్తున్న సుపరిపాలన ప్రతి భారతీయ పౌరుడి గర్వపడేలా ఉందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద్ర అన్నారు. 2014కు ముందు దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదని, దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్మి అధికారం అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, తన చివరి రాజకీయ పార్టీ ఇదేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొన్ని మీడియా ఛానళ్లతో తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తనను పార్టీ నుంచి 14 నెలల పాటు సస్పెండ్ చేసినప్పటికీ తాను పార్టీ మారే ఆలోచన చేయలేదని గుర్తు చేశారు. నటి కల్పికపై పోలీస్ కేసు నమోదయ్యింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ప్రిజం పబ్లో జరిగిన ఘటనపై పబ్ యాజమాన్యం ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆమెపై కేసులు నమోదు చేశారు. కల్పిక తమ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిందని, ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. యూపీఐ ద్వారా 3,000కు మించి చేసే చెల్లింపులపై 0.3% మర్చెంట్ డిస్కౌంట్ రేటు విధిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని తెలిపింది. దీంతో యూపీఐ వినియోగదారులకు ఊరట లభించినట్లయింది. పంజాబ్లో దారుణం జరిగింది. లుధియానాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసిన ఓ కారులో ఆమె మృతదేహం కనిపించింది. అయితే ఆమె మృతికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ ఎదుట ఆదివాసీలు ధర్నా చేపట్టారు. తమ భూ సమస్యలు పరిష్కరించాలని అశ్వారావుపేట నియోజకవర్గం రామన్నగూడెంకు చెందిన ఆదివాసీలు పాదయాత్రగా కలెక్టరేట్కు చేరుకుని ఆందోళన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన తెలిపారు. హైకోర్టు ఆదేశాలు అనుసరించి భూములు తమకు స్వాధీనపరచాలని ఆదివాసీ రైతులు డిమాండ్ చేశారు. నోబెల్ పురస్కార గ్రహీత
కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల నివాసంపై బంగ్లాదేశ్లో మూకదాడి జరిగింది. ఈ దాడి సందర్భంగా నానా బీభత్సం చోటు చేసుకుంది. దీంతో ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. స్థానిక మీడియా కథనం ప్రకారం ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్స్, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచాలని సూచించింది. కొత్త వేరియంట్ SARS-CoV-2 వైరస్ సహజ పరిణామమే అని, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలే తప్ప ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ది ఇండియా హౌస్ సినిమా చిత్రీకరణలో అపశృతి చోటు చేసుకుంది. శంషాబాద్ సమీపంలో వేసిన సముద్రం సెట్టు కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్ పేలిపోవడంతో భారీగా వరద పోటెత్తింది. దీంతో పలువురు గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని హీరో నిఖిల్ తెలిపారు.